ఎంత బాగా చెప్పారు అత్తగారు. మీ స్వారీతో సమానత్వం అయిపోయింది. మీకు కూడా స్వారీ. ఎందుకు అల్లుడు గారు? అదే పొద్దున్న మీ బిజినెస్ గురించి మాట్లాడాం కదా, బత్తాకాయలు బత్తాకాయలు. అయినా మీ కష్టంతో పోల్చుకుంటే మా కష్టమే ముందులే అల్లుడు గారు. నాదేం కష్టం? అదే మీకు ఉద్యోగం రావడానికి ముందు ఇంటింటికి తిరిగి ఫినాయిల్ బాటిళ్లు, యాసిడ్ బాటిల్ అమ్మేవారంట కదా, దాని గురించి. అమ్మా, గోపురం చీపుర్లు, చెత్త చాటలు కూడా, అవి కూడా. అల్లుడు గారు, అదే ఫినాయిల్, యాసిడ్ బాటిల్ అమ్మేటప్పుడు డెమో కూడా ఇచ్చేవాళ్ళ? అంజు, నేను ఫ్రెష్ అయ్యి వస్తా. అమ్మా, రేపు అమ్మాయి తరపు వాళ్ళు ఇంటికొస్తున్నారు కదా, తమ్ముడు లేడు, మరెలా? వాళ్ళొచ్చేది ఇల్లు చూసుకోవడానికే, వాడిని చూసుకోవడానికి కాదు. వాడిని ఆల్రెడీ పెళ్లి చూపులు చూసేశారుగా. ఆయన వీడొకడు పనికి మాలినోడు, ఎప్పుడు ఇంట్లో ఉండడు, ఫ్రెండ్స్ తో బలాదూర్ తిరగడానికి వెళ్ళాడు. సరే, నువ్వు టీవీ ఆన్ చేయి, సీరియల్ టైం అయింది, నేను వస్తున్నా. అయ్యయ్యో, అలా మొహం మీద తలపేసేస్తారేంటండి, తప్పు కదా? మరి సమానత్వం పాటించకపోవడం కూడా తప్పు కదా. ఇప్పుడు నేనేం పాటించలేదు బాబు. మీ ఇంటికి నలుగురు వచ్చాం కదా. అవును. మా ఇంటికి వచ్చినప్పుడు నలుగురు రావాలి కదా, మరీ చెప్పాను కదా. అవును, కానీ లేవు. సమానత్వం పాటించకపోతే నేను కనీసం నోటితో చెప్తా, అదే మా అత్త అయితే నోటితో కరిచేస్తుంది. చిచి చిచి చి, నమ్మకండి, నాకు సమానత్వం అంటేనే అసహ్యం. ఏంటి? ఇంట్లోకి రమ్మంటున్నా. నన్నా? నువ్వు లోపల తగలబట్టావు కదా ఆయన్ని. మీరండి. బాధపడకు బాబు, మనం సమానత్వం తర్వాత అడ్జస్ట్ చేసుకుందాంలే. అర్జెంటుగా ఈ విషయం గ్రీన్ బుక్ లో రాసుకోవాలి. రండనే గారు, ఇల్లు చూపిస్తాను. పైన కూడా ఇంకో బెడ్రూమ్ ఉంది అన్నయ్య గారు, వెళ్ళి చూద్దాం. ఇల్లు చూపులంటే మీ ఇల్లు చూపించాలి, మా ఇల్లు కాదు. కొంప తీసి రేపు పొద్దున పెళ్ళయ్యాక కొడుకు కోడలు కూడా ఇక్కడే ఉంచుతారా ఏంటి? అల్లుడు గారు కామెడీ చేస్తున్నారు అన్నయ్య గారు, మీరండి. అన్నయ్య గారా? ఇంతకు ముందు మీరిద్దరు చుట్టాలా? ఏమే అంజు, నువ్వు కూడా నన్ను మోసం చేసావు కదే, నాకు తెలియకుండా ఇంత మోసం చేశారా? ఏంటిది? ఏవండి, ఆ అన్నయ్య గారు కాదు, సంబంధం కుదిరించుకుంటున్నాం కదా ఆ అన్నయ్య గారు. ఓహో, ఆ అన్నయ్య కాదు, ఆ అన్నయ్య.